మౌరిటానియా ప్రపంచంలోని చివరి దేశం నుండి బానిసత్వాన్ని రద్దు చేయడంలో ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు వరకు ఈ మౌరిటానియా వింతల విశేషాలు అయితే ఉన్నాయి. ఈరోజు వీడియోలో 26 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే దీని గురించి తెలుసుకుందాం. వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోతే మౌరిటానియా ఉత్తర పశ్చిమ ఆఫ్రికాలో అట్లాంటిక్ మహాసముద్రం, అల్జీరియా, పశ్చిమ సహారా, మాలి, సెనెగల్ సరిహద్దులు అయితే ఇది ఉంది. ఇక మౌరిటానియా అనే పేరు మౌరిటానియా యొక్క పురాతన రాజ్యం నుండి అయితే ఉద్భవించింది. ఇది వాయువ్య ఆఫ్రికాలోని బెర్బర్ మాట్లాడే ప్రజలైన మౌరి అంటే మూర్స్ అని అర్థం. అక్కడి నుంచి అయితే ఈ పదం వచ్చింది. ఇక మౌరిటానియా సుమారు 6వ శతాబ్దం బీసీ నుండి గిరిజన రాజ్యంగా ఉనికిలైతుంది. ఫినీషియన్లు, కార్తజియన్లు తర్వాత సుమారు AD 44లో రోమ్లో అయితే చేర్చబడ్డారు. ఇక 3వ శతాబ్దంలో స్థాపించబడింది. ఆధునిక మొరాకోలో యునెస్కో జాబితాలో ఉన్న ఓలు బిలీస్ పురావస్తు ప్రదేశం మౌరిటానియా రాజధాని. అక్కడ నిర్మించబడిన రోమ్ నగరం యొక్క విస్తృతమైన అవశేషాలు అయితే ప్రదర్శించింది. మౌరిటానియా యొక్క ఆధునిక రాజధాని నౌక్చాట్ బహుశా బెర్బర్ నవక్షుత్ నుండి ఉద్భవించింది. దీని అర్థం గాలుల ప్రదేశం అని అర్థం. ఇక 1980, 1960లలో ఫ్రాన్స్ దక్షిణ మౌరిటానియాపై నియంత్రణ అయితే పొందింది. ఇక 1904లో మౌరిటానియా ఫ్రెంచ్ వలస భూభాగంగా అయితే స్థాపించబడింది. ఇక మౌరిటానియా జెండా ఆకుపచ్చ నేపథ్యంతో మధ్య నెలవంక, ఇక ఎగువ దిగువ నక్షత్రం, ఇక ఎరుపు పట్టీలను అయితే కలిగి ఉంది. ఆకుపచ్చ నక్షత్రం, నెలవంక సంప్రదాయ ముస్లిం చిహ్నాలు, ఇక ఎరుపు ఫ్రాన్స్ నుండి స్వతంత్రం కోసం పోరాటంలో రక్తపాతాన్ని అయితే మనకి ఇండికేట్ అయితే చేస్తుంది. 1958లో స్వపరిపాలన పొందిన తర్వాత మౌరిటానియా 1960లో పూర్తి స్వతంత్రం అయితే పొందింది. ఇక చివరికి 1981లో ఆచారం అయితే నిషేధించినప్పుడు మౌరిటానియా బానిసత్వాన్ని రద్దు చేసిన ప్రపంచంలోనే చివరి దేశంగా అయితే అవతరించింది. ఇక 2012లో జనాభాలో 10% నుండి 20% ఇప్పటికీ బానిసత్వంలో జీవిస్తున్నట్లయితే అంచనా వేయబడింది. ఇక 1984లో తిరుగుబాటు కల్నల్ మౌవయ్యాస్ ఔల్ సిద్ అహ్మద్ తాయాను అధికారంలోకి అయితే తీసుకొచ్చింది. అతను 2005 వరకు అధికారంలో అయితే ఉన్నాడు. అతను దేశం వెలుపల ఉన్నప్పుడు సైన్యం నుండి అయితే తొలగించబడ్డాడు. మౌరిటానియా డకార్ ర్యాలీలో భాగంగా ఏర్పడింది. ఇది మొదటిసారిగా 1978-79లో నిర్వహించబడింది. దక్షిణ ఐరోపా, సెనెగల్ మధ్య దాదాపు 15,000 కిలోమీటర్లలో ఇది ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ఆటోమొబైల్ రేసుగా అయితే పరిగణించబడుతుంది. 2008లో మౌరిటానియాలో భద్రతా కారణాల దృష్ట్యా దాని నిర్వాహకులు ఈవెంట్ని అయితే రద్దు చేసిన తర్వాత 2009లో ర్యాలీని దక్షిణ అమెరికాకి అయితే మార్చారు. ఇది ఆ సంవత్సరం రద్దుకి అయితే దారితీసింది. ఇక మౌరిటానియా ప్రపంచంలోని అతిపెద్ద ఎడారిలో కొంత భాగాన్ని అయితే కలిగి ఉంది. సహారా ఎడారి మొత్తం 8,600 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంతో ఉన్న ఆఫ్రికాలో ఎక్కువ భాగం అయితే ఉంది. వాస్తవానికి మౌరిటానియాలో దాదాపు 90% ఎడారిగా అయితే ఉంది. ఇది దేశవ్యాప్తంగా నిరంతర కరువులకైతే కారణమైంది. ఇక మౌరిటానియా జనాభాలో 22.1% మంది పేదరికంలో అయితే ఉన్నారు. తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్న 9.8% చిన్నపిల్లలతో పోషకాహార లోపం విస్తృతంగా అయితే ఉంది. ఇక మౌరిటానియా రిచార్ట్ నిర్మాణానికి నిలయంగా అయితే ఉంది. కొన్నిసార్లు దీన్ని ఐ ఆఫ్ ది సహారా లేదా ఐ ఆఫ్ ది ఆఫ్రికా అని పిలుస్తారు. అంతరిక్షం నుండి చూస్తే వృత్తాకార భౌగోళిక లక్షణం అంటే 45 కిలోమీటర్స్ అంతటా కొలుస్తుంది. ఉల్లిపాయ వంటి రాతి పొరలను బహిర్గతం చేయడానికి కోతకు గురైన ఒక ఎత్తైన గోపురం వల్ల స్తంభించిందని అయితే నమ్ముతారు. ఇక ప్రపంచంలోనే అతి తక్కువ జనసాంద్రత కలిగిన దేశాల్లో మౌరిటానియా ఒకటి. ప్రతి చదరపు కిలోమీటర్కు 4 కంటే తక్కువ మంది ప్రజలు అయితే ఇక్కడ ఉన్నారు. ఇక UK విదేశాంగ కార్యాలయం ప్రకారం తీవ్రవాద ప్రమాదం కారణంగా 2020లో పర్యాటకులు సందర్శించడానికి పూర్తిగా అసురక్షితమని భావించిన 17 దేశాల్లో మౌరిటానియా ఒకటి. ఇక యునెస్కో జాబితాలో ఉన్న ప్రాచీన కోర్స్ ఆఫ్ ఓడైనే, చింగోటి, టిచిట్, ఇక ఔలాట అనేవి 11వ, 12వ శతాబ్దాల్లో సహారాను దాటడం ప్రారంభించిన వాణిజ్య మార్గాలకు సేవలు అందించేందుకు 4 పురాతన పట్టణాలు అయితే ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఓడ శ్మశాన వాటిక మౌరిటానియాలో అయితే ఉంది. నౌదీబౌ నగరానికి సమీపంలో వందలాది శిథిలాలు నిస్సారమైన నీటిలో నేలమట్టం చేయబడ్డాయి. అక్కడ అవి కొట్టుకుపోతాయి లేదా కుళ్ళిపోతాయనే చెప్పొచ్చు.
మౌరిటానియాలో ఇనప ఖనిజం, బంగారం, రాగి, జిప్సం, పాస్పెట్ రాక్ వంటి ఖనిజ వనరులు పుష్కలంగా అయితే ఉన్నాయి. ఇక 2001లో దాదాపు 120 మిలియన్ల బ్యారెళ్ల చమురు నిల్వలతో చెంగెట్టి చమురు క్షేత్రం కనుగొనబడిన తర్వాత మౌరిటానియా ఆఫ్రికా యొక్క సరికొత్త చమురు ఉత్పత్తిదారులో ఒకటి ఇది. ఇక 2019లో 50 ట్రిలియన్ల క్యూబిక్ అడుగుల గ్యాస్ సామర్థ్యంతో మౌరిటానియాను ఆఫ్షోర్ వాటర్లో ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయువు ఆవిష్కరణలు కూడా కనుగొనబడ్డాయి. ఇది దాదాపు 8.9 బిలియన్ బ్యారెల్స్ చమురుకు సమానం. ఇక ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైళ్లలో మౌరిటానియాకు ఒకటి. ఇనప ధాతువు రైలు రైండు ఎడారి జారోట్లోని ఇనప ఖనిజం గనుల నుండి నౌదీబౌ వరకు ప్రయాణిస్తున్నప్పుడు తరచుగా 2.3 కిలోమీటర్ల పొడవైతే ఉంటుంది. ఇక మౌరిటానియా కరెన్సీ 5 కమ్యూన్లుగా విభజించబడిన ఉగియా. ఇది కేవలం 2 దశాంతరాల కరెన్సీలో ఒకటి, 10 లేదా 100 యూనిట్లతో భాగించబడదు. మరొకటి మడగాస్కర్ యొక్క మలగసి అరియారి కరెన్సీ అయితే ఉంటుంది. జాబితాలో ఉన్న పార్క్ నేషనల్ డు బంక్ డి అర్గ్విన్స్ ఆఫ్రికాలో ఉత్తమ పక్షులను వీక్షించే ప్రదేశాల్లో ఒకటి. అనేక రకాలైన వేలాది వలస పక్షులు, అనేక జాతుల సముద్ర తాబేళ్లు, డాల్ఫిన్లతో సహా అనేక రకాల వన్యప్రాణాలకు నిలయంగా అయితే ఉంది. ఇక 1989లో సరిహద్దు వివాదం తర్వాత మౌరిటానియా సెనెగల్లో జాతి అల్లర్లు అయితే చెలరేగాయి. 40,000 కంటే ఎక్కువ మంది నల్లజాతి మౌరిటానియన్ల దేశం నుండి సెనెగల్లోకి అయితే వెళ్ళగొట్టారు. సో ఇవి ఈ 26 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.